ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం 20. సాయి నాటిన కల్పవృక్షాలు. పండ్లను బట్టి చెట్టుని విలువ కట్టాలి. అలాగే ఎందరిని పరిపూర్ణులుగా చేశారన్న దానిని బట్టి సద్గురువుని గురించి తెలుసుకోవచ్చు. కానీ అందరికంటే గొప్ప సిద్ధపురుషుడు భగవంతుడే. ఆయన అన్ని మతాలకు చెందిన ఎందరిని అనంతమైన కాలగతిలో తన ప్రతిరూపాలుగా చేసి భూమిపైన ప్రతిష్ఠించాడో ఎవరు చెప్పగలరు? కానీ ఆయన దీనికంతటికీ కర్తృత్వం ఎన్నడూ వహించరు. అన్నీ తానే చేస్తున్న సంగతి జీవులకు తెలియనివ్వరు. సద్గురువులకెల్లా అగ్రేస్కరులైన సాయిబాబా వలన ఎందరు పూర్ణపురుషులయ్యారో స్పష్టంగా తెలియటం లేదు. పొద్దు కొంకిన కొద్దీ నక్షత్రాలు ఒక్కొక్కటే ప్రకాశమైనట్టు కాలం గడుస్తుంటే శ్రీ సాయి వలన పూర్ణులైన వారి సంగతులు ఒక్కొక్కటే బయటకు వస్తున్నాయి. సాయి రెండవసారి షిరిడీకి వచ్చే ముందు గాడ్గి మహారాజ్ అని సిద్ధపురుషుని రూపొందించిన విషయం మనం చూసాము. శ్రీ ఉపాసని బాబా పాండిత్యానికి భక్తికి ప్రఖ్యాతి చెందిన మహారాష్ట్ర బ్రాహ్మణ ఉపాసన కుటుంబంలో మే 5, 1870 పట్నాలో జన్మించాడు. కాశీనాథ్ బడి చదువులు విడిచి కాలమంతా సంధ్యావందనము, యోగాభ్యాసము, విష్ణు సహస్రనామ పారాయణల్లో గడుపుతూ ఉండేవాడు. వివాహం చేశాక కూడా అతనిలో మార్పే లేదు. సరికదా ఒకనాడు ఇల్లు విడిచి కాలినడకన నాసిక్ చేరాడు. 2 నెలల తరువాత తల్లికి జబ్బు చేసిందని తెలిసి తిరిగి వచ్చిన కొద్ది కాలానికే అతని భార్య తల్లి మరణించారు. పెద్దలు రెండవ వివాహం చేసినా మళ్ళీ ఇల్లు విడిచి వెళ్ళిపోయి ఎన్ని కష్టాలొచ్చినా సాధు సంగత్యం చేస్తూ ఉండేవాడు. తరువాత మళ్ళీ స్వగ్రామమైన సట్నాకు వెళుతుండగా ఒక అడవిలో ఒక కొండ మీద గుహ కనిపించింది. అందులో కూర్చొని ప్రాయోపవేశం చేయాలనుకొని ఒక పెద్ద చెట్టు పైకెక్కి అందులో చూశాడు. అక్కడ నిరంతరము జపం చేస్తూ త్వరలో బాహ్యస్మృతి కోల్పోయాడు. ఒకనాడు మెలకువ వచ్చినప్పుడు ఒక దివ్య దర్శనం అయింది. పక్కన ఎవరో నిల్చొని అతని చర్మం ఒలుస్తున్నారు. భయపడి కళ్ళు తెరిచేసరికి ఎవరూ లేరు. మళ్ళీ బాహ్యస్మృతి కలిగేసరికి విపరీతమైన దాహం వేసింది. పక్కనే వాననీరు చిన్న మడుగు కట్టి ఉంది. వాటితో శరీరం తుడుచుకున్నాడు. 4వ రోజు మరొక దర్శనమైంది. దప్పికతో తానొక కాలువ దగ్గరికి వెళ్తున్నాడు. అతనికి ఒకవైపు ముస్లిం సాధువు, మరొక వైపు సన్యాసి ఉన్నారు. వారిద్దరూ అతడి పాత చర్మం తీసివేసి లోపల బంగారం లాంటి దేహం అతనికి చూపి, ఎందుకు చావటానికి ప్రయత్నిస్తావు? మేము నిన్నెప్పటికీ చావనివ్వము అన్నారు. అప్పుడతడు గుహలో నుంచి దిగి జూలై 22, 1890న ఇల్లు చేరాడు. ఎన్నో నెలల తరబడి తాను సమాధి స్థితిలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. 1 సంవత్సరంలోగా అతని తండ్రి, తాత, రెండవ భార్య మరణించారు. కుటుంబము అప్పుల పాలయ్యేసరికి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు ఆదుకున్నారు. తరువాత అతడు వైద్యం అభ్యసించి అమరావతిలో గొప్ప వైద్యుడి శ్రీమంతుడయ్యాడు. కానీ వ్యాపారంలో అంతా నష్టపోయాడు. బంధువులు 3వ వివాహం చేశాక ఆ దంపతులు యాత్రలు చేశారు. ఓంకారేశ్వరంలో అతడు తీవ్ర సమాధ స్థితిలో ఉండగా భార్య భయపడి నీరు జల్లి మేల్కొల్పింది. అప్పటినుంచి అతనికి గాలి పీల్చటము ఎంతో కష్టమయ్యేది. నిద్రపోతే శ్వాస నిలిచిపోయేది. ఏ వైద్యానికి ఆ బాధ తగ్గలేదు. చివరకు యోగంలో వచ్చిన బాధను యోగపూర్ణులే తొలగించగలరని తలచి భార్యను ఇంట వదిలి 1911లో అట్టివారిని వెతుకుతూ బయలుదేరాడు. అతడు రాహూరిలో యోగి కలవర్ణిని కులకర్ణిని దర్శిస్తే ఆయన, నువ్వు మంచి స్థితిలో ఉన్నావు, నిన్ను సాయిబాబా మాత్రమే ఉద్ధరించగలరు అన్నారు. కానీ సాయి ముస్లిం అని తలచి కానీ అతడు వారిని దర్శించలేదు. తరువాత దారిలో ఒక వృద్ధుడు కనిపించి, చన్నీరు తాగవద్దు, వేడి నీరు తాగు అని చెప్పాడు. అయినా అతని మాట లక్ష్యపెట్టక వేరొక చోట నీరు తాగటానికి కాలువకు వెళుతుంటే ఆ వృద్ధుడే మళ్ళీ ఎదురై మందలించి పక్క గ్రామంలో వేడి నీరు తాగమని ఆదేశించి అంతర్ధానమయ్యాడు. కాశీనాథుడు ఆశ్చర్యపడి అలాగే చేశాడు. బాధ చాలా వరకు తగ్గిపోయింది. తరువాత అతడు కేట్కాంబేట్లో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ నారాయణ మహారాజును దర్శించాడు. ఆయన అతనికి తాంబూలం ఇచ్చి, నువ్వు లోపల బయట బంగారం పూసినట్లు మంచి యోగస్థితిలో ఉన్నావు, నువ్వు కోరదగినదేమీ లేదు అన్నారు. అతని బాధ మాత్రం తగ్గలేదు. అతడు మరలా యోగి కులకర్ణిని దర్శించాడు. ఆయన వెనకటి సలహానే ఇచ్చాడు.
గత్యంతరం లేక జూన్ 27, 1911న షిరిడీ చేరాడు కాశీనాథ్. 2 రోజులు సాయి సన్నిధిలో ఉండటంతో అతని బాధ మటుమాయమయ్యింది. అయినా అతనికి ఫకీరు సన్నిధి దుర్భరమనిపించి తిరిగి వెళ్ళటానికి అనుమతి కోరాడు. నువ్వు వెళ్ళవద్దు, వెళితే 8వ రోజుకు రావాలి అన్నారు బాబా. ఆ మాట అతనికి నచ్చలేదు. అప్పుడు సాయి, సరే వెళ్ళు, నేను చేసేది చేస్తాను అన్నారు. కాశీనాథుడు పట్టుదలతో ఎంత వేగంగా నడిచినా 8వ రోజుకు 20 మైళ్లలో ఉన్న కోపర్గాం చేరాడు. ఇక్కడ ప్రథమంగా షిరిడీ పోతున్న భక్తులు బలవంతాన అతనిని తోడుగా తీసుకెళ్లారు. సాయి అతనిని చూస్తూనే నవ్వి, నువ్వు వెళ్ళి ఎన్ని రోజులయ్యింది అన్నాడు. 8 రోజులయ్యిందన్నాడు కాశీనాథ్. అప్పుడు అతనిని వాడాలో ఉండమని బాబా ఆజ్ఞాపించాడు. ఈసారి అతడు బాబా మాటలకు తల ఒగ్గాడు.